వాళ్ళు తిరిగినట్టు కొడతాం కాళ్ళు ఉంటాయి చూడే. ఏం షాప్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన హిందూపూర్ లో పట్టుగొల్లు మార్కెట్ ఆపోజిట్ లో బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకు ఒక 2 days బ్యాక్ మనకు ఇది గ్రాండ్ గా ఓపెన్ అయితే అయింది. చాలా చాలా గ్రాండ్ గా. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ముందు అంటే ఇంతకు ముందు మనకి హిందూపూర్ లో చాలా సార్లు ఎగ్జిబిషన్ అనేది వేసినారు. ఇదైతే చాలా స్పెషల్. ఫిష్ ఎక్వేరియంస్, ఫిష్ టనల్, అంటే మనం కింద వెళ్తూ ఉంటే పైన అనేవి చేపలు అనేవి కనిపిస్తాయి. అవి చాలా అట్రాక్షన్ గా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో ముందు లేని విధంగా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయి, టికెట్ ఎంత అనేది మొత్తం అంతా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి గున్నాత ట్యాక్సీ నుండి ఎంజిఎం గ్రౌండ్ కి వెళ్లే రోడ్డు. ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ కి వెళ్లే రోడ్ లో మనకు పట్టుగొల్లు మార్కెట్ ఆపోజిట్ లోనే బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మనకు ఉండేది. చూడొచ్చు, ఇదంతా కార్ పార్కింగ్. ఇక్కడ కార్ పార్కింగ్. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బైక్స్, 2 వీలర్స్ పార్కింగ్. ఆ బాక్స్ వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలి అక్కడ. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కేరళ ఏనుగులు. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి. చుట్టూ మనకు చూసుకోవచ్చు అన్ని ఫోటో సెల్ఫీలు తీసుకోవడానికి ఇక్కడ ఫ్లెక్సీలు అనేవి చాలా చాలా బాగున్నాయి. అనిమల్స్, బర్డ్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఎక్వేరియంస్ గురించి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం కేరళ ఏనుగుల దగ్గరికి వెళ్ళిపోదాం, ఎలా కనిపిస్తాయో చూద్దాం. పైన ఉన్న పర్సన్స్, ఏనుగులు ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇది కూడా మనకి ఎంట్రన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మన మొబైల్ ఇస్తే మన వీడియో ఇక్కడ రికార్డ్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. ఇది కూడా రింగ్ లైట్. ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సముద్రము, చేపలు, ఫోటో ఫ్లెక్సీలు కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ అన్ని మొత్తం వచ్చేసి ఒక 20 దాకా ఫిష్ ఎక్వేరియంస్ కనిపిస్తాయి. ఇక్కడ ఫిషెస్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. మనం ఎక్కడా చూడని చేపలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి. 20 కాదండి, మనం వెళ్లే కొద్దీ చాలా చాలా రకాల చేపలు, ఎక్వేరియంస్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా బాగుంది. బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈసారి ఇంకా డిఫరెంట్ గా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇక్కడ మన హిందూపూర్ లో చాలా సార్లు వీళ్ళు మన హిందూపూర్ లో ఎగ్జిబిషన్ అనేది వేసినారు. ఇక్కడ అన్ని చోట్ల టికెట్ వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కేవలం 60 రూపాయలకు మాత్రమే మనకు ఇక్కడ టికెట్ అందిస్తున్నారు. ఈ బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ దగ్గర హిందూపూర్ లో పట్టుగొల్లు మార్కెట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. రిలయన్స్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి, చేపలు ఫుల్ వైట్ కలర్ లో ఉన్నాయి. అక్కడక్కడ బ్లాక్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ చేపలు కూడా చాలా బాగున్నాయి. చుట్టూ మనకి ఎక్వేరియంస్ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ సముద్రపు జీవులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ జలకన్య, చేపలు, చాలా రకాల సముద్రపు జంతువులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ టనల్స్ దగ్గరకు వచ్చేసాం. చూడండి, చాలా చాలా బాగున్నాయి. చుట్టూ ఎక్వేరియంస్, పైన మనకు లైటింగ్. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకు తలపైన కూడా మనకు చేపలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి 1-2 చేపలు కాదండి, చాలా వందల రకాలు, మనం ఎక్కడా చూడని చేపలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనకు మన తలపైన చూడండి చేపలు ఉన్నాయి. మొత్తం అంతా తలపైన చేపలు, లైటింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ లోన మంచి అనుభూతి పొందుతారు మీరు కానీ విజిట్ చేసి ఇక్కడికి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చాలా బాగున్నాయి చూడండి. చుట్టూ చేపలే, తలపైన 2 వైపులా ఎటు చూసినా మనకి చేపలే కనిపిస్తాయి.
ఇక్కడ మనం నడుచుకొని వెళ్తూ ఉంటే ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుందో తెలుసా? మనం ఒక గుహలో నడుచుకొని వెళ్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఇక్కడ కలుగుతుంది. చాలా బావుంది. ఇక్కడ వెళ్ళే కొద్దీ, చూసే కొద్దీ మనకు చేపలు కనిపిస్తూనే ఉంటాయి. తలపైన, చుట్టూ అంతా మొత్తం చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు వైట్ కలర్‌లో సూపర్‌గా ఉన్నాయి. ఈ చేపలు చూడండి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి చేపలు మనకు నార్మల్‌గా కనిపించవు. చాలా బాగున్నాయి. ఇలాంటివి సముద్రాల్లోనే కనిపిస్తాయి. ఈ అక్వేరియంలో చేపలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. కలర్స్ కూడా చాలా రకాలున్నాయి. ఇవొచ్చేసి ఫుల్ బ్లాక్‌లో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అన్నీ మనం చేపలన్నీ చూసేసాము. ఇప్పుడైతే షాప్స్ దగ్గరకొచ్చేసాం చూడండి. మనకి ఎంట్రన్స్‌లోనే పాప్‌కార్న్ స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకు మొత్తం అంతా జ్యువెల్లరీనే ఉంది చూడండి. ఇక్కడొచ్చేసి బ్యాంగిల్స్, రింగ్స్ చాలా అట్రాక్షన్‌గా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. వాచెస్ అన్నీ మొత్తం ఉన్నాయి. మనకు ఒక్కొక్క ఐటెమ్‌లో ఒక 40, 50 రకాల దాకా ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ చైన్స్ ఇక్కడ. ఇక్కడ ఈ షాప్ అపోజిట్‌లోనే మనం బొమ్మల షాప్ కూడా కనిపిస్తుంది. ఈ బొమ్మలైతే ఇంకా పిల్లలొస్తే వదలరు. అలాంటి రకాల బొమ్మలు మనం ఎక్కడ చూడని బొమ్మలు, ఒక లారీ బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి. ఇప్పుడొచ్చేసి మనం ఇంటి వస్తువుల దగ్గరకొచ్చేసాము. ఇక్కడొచ్చేసి స్టీల్ అండ్ ప్లాస్టిక్ 2 మిక్స్ అయిన ఈ షాప్‌లో వస్తువులు. మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే తీసుకొని గూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇవి ఎంజాయ్ చేస్తూ మనం షాపింగ్ గూడా చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగున్నాయి చూడండి. అన్ని వస్తువులు. పింగాణీ గ్లాసెస్ కూడా ఉన్నాయిక్కడ. వీటితో పాటు ఇక్కడ స్టీల్ గ్లాసెస్ గాని, ప్లేట్స్ గాని, చిన్న చిన్న బేషన్లు గాని అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి చూడండి. ఇవొచ్చేసి ఏమనుకుంటున్నారా? ఇవన్నీ పెన్స్, పెన్సిల్స్. చాలా రకాల స్టైల్స్‌లో కనిపిస్తున్నాయి. పెన్స్, పెన్సిల్స్ చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో కనిపిస్తున్నాయి. ఇక్కడొచ్చేసి గ్లాసెస్. ఈ స్పెట్స్ గూడా చాలా రకాలున్నాయి. వీటి పక్కనే మనకి వాచులు గూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న వాచులు మొత్తం అన్నీ. వాచులు పక్కనే ఇంకొక బొమ్మల షాప్ కనిపిస్తుంది. వాటికి, వీటికి చాలా తేడా ఉంటాయి ఇక్కడ బొమ్మలు. మనం ఇంతకు ముందు చూసిన బొమ్మల షాప్‌కి. ఇక్కడొచ్చి మొత్తం అన్ని స్టీల్ ఐటెమ్సే ఉన్నాయి చూడండి. వీటితో పాటు మనకి కొద్దిగా ప్లాస్టిక్ ఐటెమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడొచ్చేసి మనం గేమ్స్ జోన్ దగ్గరకొచ్చేసాం చూడండి. అక్కడ అబ్బాయి ఉన్నాడు చూడండి. ఆ అబ్బాయి దగ్గర ఉన్న బాల్ తీసుకొని మనం అక్కడ చెంబులున్నాయి గదా! వాటిని ఆ బాల్‌తో కొట్టి కిందకి పడేస్తే మనకి టెడ్డీ బేర్స్ అనేవి లభిస్తాయి ఇక్కడ. ఇక్కడొచ్చేసి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి బౌల్‌లో. ఆ బౌల్‌లో ఉన్న బాల్స్‌ని మనం ఈ నంబర్స్ మీదుగా ముందుకు వేస్తే ఏ నంబర్ పైన ఉంటుందో ఆ నంబర్ మనకు బొమ్మ కానీ, ప్లాస్టిక్ వస్తువు కానీ ఏది మనం నంబర్ యేసింటామో ఆ నంబర్‌కి ఉండే సంబంధించిన ఐటెమ్ అనేది మనకిచ్చేస్తారిక్కడ. చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మన ముందు చిన్న చిన్న బాక్సులు కనిపిస్తున్నాయి చూడండి. ఆ బాక్సులొచ్చేసి సోప్స్ 50 రూపీసు, 100 రూపీసు అలా మనకు బాక్సుల పైన వేసినారు. దాంతో పాటు చిన్న చిన్న జ్యూస్ ప్యాకెట్స్ వాటి పైకి రింగేస్తే ఆ రింగ్ కిందున్న ఐటెమ్ మనకిచ్చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న టెడ్డీ బేర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ బౌల్‌లో ఉన్న బాల్స్‌ని తీసుకొని కింద ఉన్న కుండల్లోకి వేస్తే మనం ఆ టెడ్డీ బేర్స్‌ని గెలుచుకోవచ్చు ఇక్కడ. ఇదొక డిఫరెంట్ గేమ్ ఇక్కడ. చాలా బాగుంది. చూడండి. ఇదొచ్చేసి ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. నేనెక్కడా చూడలేదు. ఈ గన్ తీసుకొని మనం అక్కడ కనిపించే వస్తువుకి షూట్ గన్ చేస్తే అగ్గిపెట్టె ఉంటుంది పైన. ఆ వస్తువు పైన ఆ అగ్గిపెట్టె గాని కిందకి పడిపోతే మనకు అక్కడున్న వస్తువు ఇచ్చేస్తారు. ఫైనల్‌గా మనమొచ్చేసి ఇక్కడ లాస్ట్‌కొచ్చేసాము. ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి మనకు ఫుడ్ స్టాల్స్ అనేవి చాలా రకాలున్నాయి. ఇప్పుడు మనం ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం రాండి. మనకి ఎంట్రన్స్‌లోనే కర్ణాటక స్పెషల్ లెమన్ సోడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి స్ప్రింగ్ పొటాటోస్ ఇవి గూడా చాలా బాగుంటాయి తినడానికి. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ. స్మోక్ బిస్కెట్ కూడా చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది ఇక్కడ.
మనం తింటే పొగలొస్తుంది. ఇది ఐస్ క్రీమ్ స్టాల్ ఇక్కడ. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒక 5, 6 ఫుడ్ స్టాల్స్ దాకా ఇక్కడ కనిపిస్తాయి. వీటికి ఆపోజిట్ లోనే మనకు ఇక్కడ జాయింట్ వీల్ గాని ట్రైన్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్, రైట్ సైడ్ వచ్చేసి పిల్లలు ఎక్కడానికి బోట్స్, ట్రైన్స్ అన్ని కనిపిస్తాయి. చాలా బాగున్నాయి. ఇదేనండి ఇక్కడ బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. మన హిందూపూర్ లో ఇది 3 నెలల పాటు ఇక్కడ రన్ అవుతుంది. అందరూ మిస్ కాకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. భార్య పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ టికెట్ కూడా చాలా తక్కువ. మూవీస్ గాని వెళ్తే 100, 200, 150 దాకా మనకి టికెట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ఓన్లీ 60 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. బాంబే చాట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కొద్దిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.